హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి కోనసీమలోని కొబ్బరి తోట. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మీ వండర్స్. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. వీడియో పూర్తిగా చూడండి. మా ఊరు కోనసీమ అందాలు 2.0 చూసిన వాళ్ళకి వీడియో అర్థమవుతుంది. అందులో చెప్పాను కదా కొబ్బరి తోట చూపిస్తానని. అయితే ఫ్రెండ్స్, ఇది కొబ్బరి తోటలోని చెరువులోని రొయ్యలు చేపలు పెంచుతారు. ఈ నెట్ ఎందుకు కట్టారంటే వాటికి ఫుడ్ వేస్తారు. ఫుడ్ వేసినప్పుడు అవి వచ్చి తింటాకి ఇలాగా సెపరేట్గా, అంటే ఎక్కువ కలవకుండా ఓన్లీ ఫుడ్ ప్లేస్ అనమాట ఇది నెట్ కట్టి. ఇక్కడ చెరువులు అవి కూడా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే కోనసీమలోని చేపలు రొయ్యలు ఇవన్నీ కూడా ఫేమస్ ఫుడ్ ఐటమ్సే కాబట్టి వాటిని ప్రత్యేకంగా పెంచడానికి మనకి ఇక్కడ గోదావరి సముద్రం అన్నీ కూడా దొరుకుతాయి. ప్రత్యేకంగా రొయ్యలు చేపలు కూడా పెంచుతారు. అయితే ఇది మా ఇంటికి దగ్గరలో ఉన్న కొబ్బరి తోట. అదే స్కూల్ వరకు కూడా చూపించాను కదా లాస్ట్ టైం. స్కూల్ వెనక నుంచి ఇదంతా కొబ్బరి తోటే ఫ్రెండ్స్. ఈ కొబ్బరి తోట పక్కన పొలాలు ఉంటాయి. కోనసీమ అనగానే మనకు మొదటగా గుర్తొచ్చేది కొబ్బరి చెట్లు, పచ్చదనము ఇవే కదా. అయితే ఓన్లీ కోనసీమలోని కొబ్బరి చెట్లు, వాటర్ ఇది ఒక్కటే కాదు కదా ఫేమస్ ఫుడ్ ఐటమ్స్. కోనసీమ అనగానే రకరకాల ప్లేసెస్ ఉంటాయి, అన్నీ కూడా ఫేమస్ అయిన ప్లేసెస్ ఉంటాయి. నేను కోనసీమలో ఉన్న ఏ ఊరినైనా సరే కోనసీమ అనే నేను చెప్తాను. ఆ ఊరి పేరు చాలామందికి తెలియదు కాబట్టి నేను కోనసీమ అనే చెప్తాను. సో నేను ఏ ఊరికైనా సరే కోనసీమ అని వీడియోలో మెన్షన్ చేయడం జరుగుతుంది. కోనసీమ గురించి తెలిసిన వాళ్ళకైతే ఊరి పేర్లు చెప్పవచ్చు. బట్ మనకు మొదటగా ఏ ఊరు చెప్పినా సరే కోనసీమ అనేటప్పటికి ఒక ఐడెంటిటీ వస్తుంది కాబట్టి నేను ఊరి పేర్లు చెప్పకుండా ఇంకే ఊరు కోనసీమలో ఉన్న ఏ ఊరికైనా సరే కోనసీమ అని మెన్షన్ చేస్తాను. అయితే కోనసీమ యొక్క డిస్ట్రిక్ట్ క్యాపిటల్ వచ్చి అమలాపురం గడియార స్తంభం ఇవన్నీ ఫేమస్. రామచంద్రపురం నుంచి రావులపాలెం వరకు కూడా కోనసీమే. ఇదంతా కోనసీమ ఏరియా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా. అయితే ఈ కోనసీమ జిల్లాలోనే అమలాపురం దగ్గరలో ముమ్మడివారం చాలామందికి తెలిసి ఉంటుంది. ముమ్మడివారం దగ్గరలో మురమళ్ళ కొమరగిరి అని ఉంటాయి కదా, అక్కడ మేము ఉండే ప్లేసు. ఆ ప్లేస్లోని మాకు మొత్తం కోనసీమ మేము ఉండే ప్లేసెస్ మొత్తం విలేజ్ టూర్ అని తీయడం జరిగింది. దానికి కొబ్బరి చెట్లు, కొబ్బరి తోటలు కూడా చూపిస్తే బాగుంటుంది కదా అని తీస్తున్నాను. ఇది మొత్తం కొబ్బరి తోట ఫ్రెండ్స్. మనకి పొలాలు ఎలా ఉంటాయో ప్రతి ఒక్కరికి కొబ్బరి తోట, పొలాలతో పాటు కొబ్బరి తోట కూడా కొంతమందికి ఉంటుంది. ఇదంతా రాజుల ఏరియా కాబట్టి రాజులు ఇలా చాలామంది ఉంటారు కదా. ఇది వాళ్ళకి సంబంధించిన ప్లేస్ కొబ్బరి తోట అంతా. కొబ్బరి తోట అనగానే చాలామందికి కొబ్బరి తోటలో మ్యారేజ్ చేసుకోవాలనిపిస్తుంది కదా. ఇక్కడ లైటింగ్స్ అరేంజ్ చేసి చక్కగా కొబ్బరి తోటలో మ్యారేజ్ అనేటప్పుడు ఒక ఫేమ్ కూడా వస్తూ ఉంటుంది. సో ఎంత బాగుందో చూడండి, బ్యూటిఫుల్గా. కొబ్బరి తోట వల్ల, కొబ్బరి చెట్ల వల్ల చాలా యూజెస్ ఉంటాయి. ఇది 3 months 2 monthsకి ఒక్కసారి కొబ్బరికాయలు దింపు తీస్తారంటే కొబ్బరికాయలు చట్నీ తీయడం అంటారు. అలాగే బోండాలు అయ్యే టైంకి ఎండాకాలం వచ్చేటప్పుడు ఇంకా బోండాలు ఫేమస్ కదా, కొబ్బరి బొండాలు వాటిని కూడా తీస్తారు. ఈ మట్టి అంతాని పొలాలు పంట కోత అంతా అయిపోయిన తర్వాత వాటి మట్టి పొలం మట్టి వచ్చి ఇలాగా దీనికి ఎరువు కింద వేసేస్తారు. అయితే ఫ్రెండ్స్, వీటికి అప్పుడు వాటర్ కూడా పెడుతూ ఉంటారు. ఈ చెట్టు నుండి పడ్డ ఆకుల్ని, ఎండాకులను అయితే చీపురు తయారు చేస్తారు. మామూలు పచ్చాకులను అయితే చేపల కింద అల్లుతారు. అండ్ ఈ కొబ్బరి చెట్టులో నరికేటప్పుడు మొవ్వు కూడా ఉంటుంది, అది కూడా యూజే. కొబ్బరికాయలను అయితే ఎండబెట్టి కొబ్బరి నూనె తయారు చేయడానికి యూజ్ చేస్తారు. అండ్ కొబ్బరికాయలను పచ్చడి చేసుకుంటాము. ఇది అంతా ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటుంది. ఇవన్నీ తెలిసిందే. కొబ్బరి తోట ఎంతమందికి నచ్చింది? వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కొబ్బరి తోట పక్కన పొలాలు కూడా ఉంటాయి. కొంచెం దూరం వెళ్తే హౌసెస్ కూడా వస్తాయి. ఇది మాకు దగ్గరలో ఉన్న కొబ్బరి తోట కాబట్టి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ ఆకులు ఇవన్నీ కూడా పడిపోయి ఉంటాయి కదా, కాయలు కూడా అవి పడిపోతూ ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి మనం. అండ్ కొబ్బరి తోటలోని చెరువులు కూడా తవ్వించారు. ఇక్కడ పాకలు అవి మీకు కనిపిస్తూ ఉండొచ్చు. అవి ఎందుకంటే వీళ్ళు పెంచుకునే పెంపుడు జంతువులు ఉంటాయి కదా, ఆవులు, గేదెలు, వాటిని కొబ్బరి తోటల్లోనే కట్టేస్తూ ఉంటారు. అటు గడ్డి తెచ్చేస్తారు. పక్కన పొలాలు, నీళ్ళు, ఇదంతా కూడా బ్యూటిఫుల్ ప్లేస్ ఫ్రెండ్స్. నాలా నేచర్ లవర్స్కి వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. కొబ్బరి తోట ఏముంది ఇందులో అని చాలామంది అనుకోవచ్చు. బట్ నాలాంటి వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళు చూస్తారు కదా ఇలా కొబ్బరి తోటలో ఉంటాయి. చెట్లు చూసారా ఎంత పొడుగున్నాయి ఫ్రెండ్స్, కొబ్బరి చెట్లు. అండ్ ఈ కొబ్బరి చట్నీని తీసిన కొబ్బరికాయలని ఒలుపు తీయడం అని కూడా ఒక వీడియో పోస్ట్ చేయడం జరిగింది. ఆ వీడియోలో చూసినందుకు అర్థమవుతుంది. కొబ్బరికాయలు వేరు చేసేటప్పుడు పైన ఉన్న పీచుని అంతటిని కూడా తీస్తారు కదా, అది మనం మొక్కలకి ఎరువుగా కంపోస్ట్లో కలపడానికి కోకోపిట్గా చాలా యూజ్ చేస్తూ ఉంటారు. అవి ఏంటంటే చాలామందికి కొబ్బరి చెట్టు వల్ల చాలా యూజెస్ ఉంటాయి కదా.
అండ్ ఇక్కడ ఇవి కొబ్బరి చెట్లు, కొబ్బరి తోట అంతా ఎలా ఉంటుందంటే కోనసీమలో గొడుగులు టైప్ ఉంటుంది. ఆకాశం చూడడానికి ఇలా గొడుగులోంచి మనం బయటకు ఎలా చూస్తే కనబడుతుంది అలాగా కొంచెం కొంచెం ఆకాశం కనబడుతుంది. పూర్తిగా నీడతో కప్పేసి ఉంటాయి కొబ్బరి చెట్లు అనేవి. ఇంకా ఫ్రెండ్స్ ఇక్కడ చూపిస్తాను మీకు. కొబ్బరికాయలు ఒలిసేసిన తర్వాత వాటి మొత్తం పీచు ఉంటుంది కదా, అది ఎండబెట్టేస్తారు. వాటి నుంచి తాడులు తయారు చేస్తారు, కోకోపీట్ తయారు చేస్తారు. ఇది కూడా చాలా యూజ్ఫుల్ కదా. చూసారా ఫ్రెండ్స్, ఇదంతా కొబ్బరికాయలు ఒలిచేసిన తర్వాత ఇలా ఆరబెట్టేశారు. ఇది కూడా ఎక్స్పోర్ట్ అవుతుంది కోకోపీట్ రూపంలోని, కొంతమంది గిన్నెలు గడని పీచుల రూపంలోని వీటిని తాడు కూడా తయారు చేస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.